మా తాతగారు మా నాన్నగారికి మంచి భూమిని ఇచ్చారు, మా నాన్నగారు నా కాడికి వచ్చేటప్పటికి మంచి భూమిని ఇవ్వలేకపోయారు అనేది నా అభిప్రాయం. నేను నా పిల్లల కాడికి వెళ్ళేటప్పటికి ఏదైతే మా తాతగారు నాకు అందించారో అట్లాంటి భూమిని నా పిల్లలకు అందించాలని నేను ఆశాజనకంగా పనిచేస్తాను. నమస్తే అండి, నా పేరు నవీన్ కుమార్. మాది వెంకటకృష్ణాపురం గ్రామం, ద్వారకా మండలం, ఏలూరు జిల్లా. మొదట్లో సుమారు అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం కెమికల్ వ్యవసాయం చేయడం వల్ల నష్టం వచ్చేది. దాన్ని అట్లా కాకుండా ఆ నష్టాన్ని అధిగమించి వ్యవసాయాన్ని లాభాల బాటలో ఎలా తీసుకెళ్ళాలి, ఒక ఎకరంలో ఎన్ని పంటలు వేయచ్చు, దాంట్లో ఎంత ఆదాయం అంటే సుమారు ఒక టార్గెట్. నా టార్గెట్ ఏంటంటే ఒక ఎకరంలో సుమారుగా 6 లక్షల ఆదాయం తీయాలి. 6 లక్షల్లో 1 లక్ష రూపాయలు ఖర్చులు పోయినా నికర ఆదాయం 5 లక్షల వరకు తీయాలి అనే కాన్సెప్ట్తో నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకున్నా. మాకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉందండి. దాంట్లో 4 ఎకరాలు పామాయిల్ ఉంది, 1 ఎకరం కొబ్బరి ఉంది, 1 ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్, ఒక్క, అంతర పంటలుగా బీట్రూటు, క్యారెట్, ముల్లంగి, ఆకుకూరలు, చిలకడ దుంప, పచ్చిమిర్చి, బంగాళదుంప, వెల్లుల్లి, అట్లా కూరగాయ జాతులు అయితే, ఆకుకూరలు అయితే, దుంప జాతులు అయితే 12 రకాలు పెట్టడం జరిగింది. నేను డ్రాగన్ వేసి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా కషాయాలు, జీవామృతం ఇవి వాడుకుంటూ ఇంప్లిమెంట్ చేసాం. అంటే ఇప్పుడు మీకు చూస్తున్నారు, ఇక్కడ ఎక్కడన్నా చీడ కనపడింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఎమ్మటే అగ్నాస్త్రం తయారు చేసుకుని అగ్నాస్త్రం స్ప్రే ఇచ్చేస్తాం. ఇంకా కొంచెం ఎక్కువగా కనపడుతుంది అనుకోండి, నేమాస్త్రం తయారు చేసుకుని నేమాస్త్రం, అట్లా ఏ కషాయాలు ఏ టైంలో. తర్వాత గ్రోత్ ప్రమోటర్ కావాలనుకోండి, చేప బెల్లం, కొంచెం తెగుళ్ళు నివారణ కావాలనుకోండి, జీవామృతం, పేడా మూత్రం ఇంగో ద్రావణం, జీవామృతంలో ఇంగో కలుపుకోవటం, పులు మజ్జిగి. ఎందుకంటే నాకు ఆవులు ఉన్నాయి, ఆ ఆవులతో పులు మజ్జిగి, కొబ్బరి నీళ్ళు, కళ్ళు, ఇవన్నీ కూడా అంటే నేచర్ మనకి చాలానే ఇచ్చింది. ఇది మన జీవామృతం యూనిట్ అండి. అంటే 8 డ్రమ్ములు, 8 రెళ్ళు, 1600 లీటర్లు, 1600 లీటర్లు. అంటే ఇందులో 2 కేజీలు బెల్లం మాత్రమే వేస్తాం, శనగపిండి గట్ట ఏమి వేయం. శనగపిండి, పేడ అవన్నీ కూడా మెయిన్ ఆ డ్రమ్లో వేస్తాం. దాంట్లో నుంచి తీసుకుని దాంట్లోకి 20 పోసి మళ్ళీ ఆ మదర్ పోస్తాం, యూరిన్ పోస్తాం. మనకి యూరిన్ ట్యాంక్ ఉంది కాబట్టి యూరిన్ పోస్తాం. ఇవన్నీ పోసి మళ్ళీ వాటర్ 2 కేజీలు బెల్లం వేస్తాం, తక్కువ ఖర్చు. పేడ కషాయం దిగాలి కాబట్టి ఆ మూట కట్టుకుని అందులో వేసుకుని దాని నుంచి జీవామృతం తయారు చేసి ఇలా సూపర్ జీవామృతంగా ఇట్లా వాడతాం. దీన్ని మామూలుగా జీవామృతం అయితే 3 రోజులు వాడేస్తారు యాక్చువల్గా. ఇది వారం రోజులకి తయారవుద్ది. ఇది తయారవడానికి కొంచెం టైం పడుతుంది. వారం రోజుల తర్వాత ఇది ఒకసారి డ్రాగన్ ఫ్రూట్కి ఎక్కించాను అనుకోండి, మళ్ళీ వారానికి పామాయిల్, మళ్ళీ వారానికి 1 రోజున కొబ్బరి తోటకాయ, అంటే 3 ఏళ్ళు 21. మళ్ళీ 22వ రోజున మళ్ళీ మొదట ఏదైతే డ్రాగన్ ఫ్రూట్కి ఎక్కించామో అట్లా వచ్చేది. ఎక్కించినప్పుడల్లా 8 డ్రమ్ముల కాడికి ఎక్కిస్తున్నాం. మోటార్ నుంచి వాటర్ వెళ్తాయో ఆ వాటర్ వెళ్ళిన ప్రతి చోటకి కూడా ఈ జీవామృతం అనేది స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా. చీడపీడలను తట్టుకునే శక్తి ఉండాలంటే మీరు ఎప్పుడైతే జీవామృతము, ఈ ఘన జీవామృతం, ఈ కషాయాలు వాడతారో మనకి మిత్ర పురుగు సంఖ్య పెరిగి చీడపీడల సంఖ్య తగ్గుద్ది. మీరు ఎప్పుడైతే కెమికల్ వాడారో మిత్ర పురుగులు, ఇప్పుడు మీరు చూడవచ్చు మన చేలో ఇగో సాలిగూళ్ళు ఎక్కడికక్కడ ఉంటాయి, మన ప్రతి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకే ఉంటాయి. అంటే కొన్ని వందల సైన్యం నా చేలో తయారైందనమాట. నవధాన్యాలు అనేవి వేసిన తర్వాత చక్కగా ఒక ఈ సైజు ఒక 90 రోజులు ఈ హైట్ వచ్చిన తర్వాత దీంతో చక్కగా నీట్గా దున్నేసి ఒక సాలు, మళ్ళీ ఒక వారం వరకు మళ్ళీ ఒక సాలు వేస్తే మొత్తం అంతా కూడా భూమిలో మల్చింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బెడ్లు కట్టుకున్నా ఏం చేసుకున్నా తుక్కు కూడా కలుపును నివారించడానికి కూడా ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా తక్కువ ఖర్చుతో నాకు ఎకరానికి వచ్చి ఒక 20 రూపాయల పెట్రోల్తో మొత్తం ఎకరం దుక్కు అయిపోతుంది. అదే కూలీలు అయితే కనుక 10-15 వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అనేది ఒక సుమారు అంచనా. నేను సుమారుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టి
15 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది దాదాపుగా. ఈ 15 సంవత్సరాల్లో నాకు పామాయిల్, కొబ్బరి నుంచి అయితే మాత్రం ఆదాయం బాగానే అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది. ఎందుకంటే జీవామృతాలు వాడటంలో మందు కట్టల ఖర్చు అవి తగ్గింది కాబట్టి నాకు ఆదాయం బాగానే ఉంది. ఈ డ్రాగన్ ఫ్రూట్కి వచ్చేటప్పటికి నిరుడు 3,50,000 నేను ఆదాయం మొదటి సంవత్సరంగా తీశాను. డిపిఎం గారు, తాతారావు గారు, నవీను నువ్వు ఇంత చేస్తున్నావు కదా, అప్పుడు నిమ్మ తోట ఉంది, నిమ్మ తోటలో పాలిష్నెస్ కోసం బాగుంటుంది, నువ్వు తేనెటీగలో ఒక 10 బాక్సులు పెట్టుకో, నీకు తేనె కూడా వస్తుంది, దాని ద్వారా కూడా కొద్దిగా ఆదాయం వస్తుంది, నీకు మోడల్ సపోర్ట్గా నిలబడుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఆ మోడల్ సపోర్ట్ అన్నది వాళ్ళ 10 బాక్సులు 50 బాక్సులు అయినాయి, 50 100 అయినాయి, 100 400 అయినాయి, 400 ఇంకా చాలా ఎక్కువే ఉన్నాయి. నా సక్సెస్లో నా కుటుంబ సభ్యులు, మా అమ్మగారు, మా నాన్నగారు, మా ఆవిడ పాత్ర ఎంత ఉందో దాంతోపాటు తాతారావు గారు కూడా నాకు అంతే సహకారం అందించి నన్ను ముందుకు తీసుకెళ్ళారు. $3,50,000 ఎకరానికి ఆదాయం అంటే కొంతమందికి ఏదో మీడియా ముందుకు వచ్చేటప్పటికి, టీవీల ముందుకు వచ్చేటప్పటికి ఇట్లా చెప్తున్నారు, కానీ అది అబద్ధం అని అంటారు. ఒక షేడ్ ఆఫ్ వ్యూలో అంటే నేను కెమికల్ వేసి పండించినట్లయితే, ఇదే పంట మార్కెట్లోకి తీసుకెళ్ళినట్టయితే నాకు అందులో సగం డబ్బులే వచ్చేవి. నేను కష్టపడి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి ఈ చుట్టుపక్కల వాళ్ళల్లో నేను ఎట్లా పండిస్తున్నాను అనేది ఒక అవగాహన ఉంది కాబట్టి మార్కెట్లో దళారీలు అమ్మే రేటుకే నా దగ్గర, అంటే వాళ్ళు మన దగ్గర ₹70 కొంటే వాళ్ళు 300కి అమ్ముతారు. అదే 300కే, అదే 250కి నా దగ్గర కొన్నారు కాబట్టి నేను అనుకున్నటువంటి ఆదాయం నేను 3,50,000 నేను ఖచ్చితంగా దాని టార్గెట్ రీచ్ అయ్యాను.